నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మనం అడిగే ప్రతి దానికంటే ఆయన అధికంగా ఇచ్చే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు. మనల్ని అట్లాగే ఆ పేదరికంలో పెట్టడు కానీ, ఆ దరిద్రతలో ఉంచడు కానీ, ఆ శోధనలో ఉంచడు కానీ, తప్పకుండా తప్పించి విడిపించే దేవుడే మనం ఆశ్రయించి ఆరాధిస్తున్నాం. దేవాదేవుడు అని పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నామంలో నువ్వేది అడిగినా అధికంగా ఇచ్చే దేవుడు, ఆయన అధికంగా ఆశీర్వదించే దేవుడు. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట యోబు గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనం. సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడే ఉండెను. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన తోడే ఉన్నాడండి. ఆయన తోడు లేకపోతే మన జీవితంలో, మనం శ్రమలో, మన బాధలో, మనం కృంగిపోయినప్పుడు లేవనెత్తే దేవుడు ఆయనే. ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి నీకు వచ్చే ప్రతి ఆపదలో నువ్వు లేవనెత్తబడుచున్నావు. నీకు వచ్చే ప్రతి శ్రమలో నువ్వు కాపాడబడుచున్నావు. అపవాది వేసే ఏ భారం నీకు తగలకుండా నీకు రక్షణ ఎలా వస్తుంది? ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి. అందుకే యోసేపుకు దేవుడు తోడే ఉన్నందున అని రాయబడదు. అంటే ఆయన శ్రమలో, ఆయన ఇబ్బందులు, ఆయన కరువులో ఓదార్చింది ఎవరు? ప్రభు మాత్రమే. ఆయన ప్రభువును బలపరుస్తూ నడిపిస్తున్నాడు. నేనున్నాను పద, నేనున్నాను ముందుకెళ్ళు, నేనున్నాడు, చెరసాల్లో అయినా భయపడకు, నేనున్నానని ఆ యోసేపును ధైర్యపరిచింది ప్రభువే. ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన శ్రమను లెక్క చేయలేదు, మరి ఆ బాధ లెక్క చేయలేదు, ఆ దుఃఖాన్ని లెక్క చేయలేదు. అన్ని విషయాల్లో సంతోషంగా ముందుకెళ్ళిపోతున్నాడు. ఎవరు తోడే ఉన్నారని? ప్రభు నాకు తోడే ఉన్నాడని యోసేపు గ్రహించాడు. అందుకే ఫరో పక్కన సింహాసనం దేవాదేవుడు అతనికి ఇచ్చాడని. అంత గొప్ప ఆశీర్వాదం రావడానికి కారణం ఏంటంటే ప్రభు అతనికి తోడే ఉన్నందున. ఈరోజు ప్రభు నీకు కూడా తోడే ఉన్నాడు. బాధలు వచ్చాయని చింతపడకు, మరి దుఃఖం వచ్చిందని బాధపడకు, ఈ సమస్యలు ఏంటి నాకని మరి చిరాకు పడకు. అన్ని విషయాల్లో ఈరోజు నిన్ను ప్రభు తప్పించబోతున్నాడు, విడిపించబోతున్నాడు. గొప్ప ఘన విజయాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన నమ్మావు కాబట్టి, ఆయన ఆరాధిస్తున్నావు కాబట్టి, ఆయన సన్నిధికి వెళ్తున్నావు కాబట్టి ప్రభు నిన్ను కాక ఎవరిని తప్పిస్తాడు? తన పిల్లల్ని కాక ఎవరిని కాపాడతాడు? తప్పకుండా నీకు వచ్చే ప్రతి శోధనలో, నీకు వచ్చే ప్రతి చీకటి ఆవరింపులో నిన్ను విడిపిస్తాడు, నిన్ను వెలిగిస్తాడు, మళ్ళా నీ జీవ మార్గంలో నడిపించబోతుంది. ఈ మాట పట్టుకొని ప్రార్థించు, మాట పట్టుకొని నమ్ము. దేవాదేవుడు నీకు తోడే ఉండి అద్భుతమైన ఆశీర్వాదం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రభు ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు నెరవేర్చి ఈరోజు అంతయు ఆయన మీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవుడా, నీకు స్తోత్రములు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ఎవరైతే కృంగిపోయారో, ఎవరైతే అధైర్యపడుతున్నారో, నీవు తోడుగా ఉన్నాడని గ్రహింపును ప్రతి ఒక్కరికి దయచేయనండి. ప్రతి ఒక్కరికి తోడే ఉన్న దేవుడా ఆశీర్వదించండి, దీవించండి, హెచ్చించండి. ప్రతి సమస్యను సమాధానంగా చేయమని ప్రార్థిస్తున్నాను. ఉదయకాల మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మరి క్షేమంగా వెళ్తున్న ప్రతి వారికి క్షేమం కలిగించు, సమాధానం కలిగించు, సమృద్ధి కలిగించమని ప్రార్థిస్తున్నాం. జాబ్ లేని వారికి జాబ్ అనుగ్రహించు, వివాహం కాని వారికి వివాహం జరిగించు, గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం అనుగ్రహించండి. ప్రతి బిడ్డలు చీకట్లో నడువక నీ వాక్యపు వెలుగులో నడిపించండి. నెమ్మది లేని వారికి నెమ్మది కలిగించు, సమాధానం లేని వారికి సమాధానం అనుగ్రహించు. వ్యాధుల్లో, బాధల్లో ఉన్న వారందరికీ విడుదల కలిగించి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఉదయకాలం మరి కాలేజీలకు, స్కూల్కి వెళ్తున్న ప్రతి బిడ్డలకు తోడుగా ఉంది. ప్రతి శోధన, ప్రతి అపాయం నుంచి తప్పించి విడిపించి శ్రేష్టమైన నీ వాక్య వెలుగులో నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.